ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలామంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక అంశాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. అంతకన్నా ముందు చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి జాతకపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఏవైనా దోషాలు తెలుసుకున్న తర్వాత వాటిని నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం సామూహికంగా ప్రతి నెల ఒక విశేషమైనటువంటి పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, పితృదోష బలి, స్త్రీ శాపానికి సంబంధించినటువంటి పరిహారాలు, అలాగే రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శూలిని దుర్గ హోమం, శనైశ్చర బాధలతో ఎవరైతే దోషాలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హోమాలు వంటివి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే మీకు కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. అలాగే గురువుగారిని డైరెక్ట్గా కలిసి కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, జాతకాన్ని తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దానికోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే కొంతమందికి ఆర్థికంగా కావచ్చు, శక్తి లేకపోవడం వల్ల కావచ్చు, జాతకం తెలుసుకోవాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఏవైనా ఉంటే పరిహారాలు చేసుకోవాలి అని ఉంటుంది. అటువంటి వారికి వారంలో ఇద్దరికి, శక్తి లేనటువంటి వారికి గురువుగారు ఉచితంగా జాతకం చెప్పడం జరుగుతుందండి. అయితే పీఠం తరపున ఇచ్చేటువంటి సమయం కల్లా మీరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మాత్రమే కలవాల్సి ఉంటుందన్నమాట. అలా ఎవరైనా మిస్ చేసుకుంటే మళ్ళీ కలవడం అవ్వదు. అలా వారంలో ఇద్దరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఇందుకోసం కూడా మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని సంప్రదించండి. అయితే ఈసారి ఏప్రిల్ 5వ తారీఖున ముహూర్తం నిర్ణయించడం జరిగిందండి. రేపు ఏప్రిల్ 5న జరిగే సామూహిక క్రతువుల్లో ఎవరు పాల్గొనాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ని సంప్రదించండి. గురుగారు ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 12/5/92. ఓకే, టైం చెప్పండి అమ్మా. 7 కాడి నుంచి 8 లోపు మేడం. ఎప్పుడు, ఉదయమా సాయంత్రమా? నాకు సాయంత్రం. అమ్మాయి పేరమ్మా? పద్మిని. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే గురువు. నమస్తే గురువు. నమస్తే. పెళ్లి చేసావా? చేశాము. ఇద్దరు అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి కొంచెం ఆరోగ్యం కొద్ది ఇదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటనేది. అమ్మాయి కంటే తల్లిగా పిల్లగా? మా అమ్మాయికే మేడం. మా అమ్మాయికే గురువు. ఓకే. జాతక పరంగా వచ్చేటప్పటికి ఏమైనా గర్భ సంబంధమైన ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏంటి సార్? కడుపుకు సంబంధించిన సమస్య ఏమైనా ఉందా అంటున్నాం. అవునవునవును. అదే కనపడుతుంది. గర్భ సంబంధమైన సమస్య కనపడుతూ ఉంది. బలంగా రాహుకేతువులు, గురుడు దోషప్రదంగా ఉన్నారు కాబట్టి ఆ 3 గ్రహాలు చేయించమ్మా. రాహుకి, కేతువుకి, కుజుడికి, ఈ 3 గ్రహాలకు చేస్తే ఆ గర్భ సంబంధమైన దోషాలు పోతాయి. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా, ఎవరి గురించి? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 11 ఆగస్టు 11 2003. ఓకే, 11/8/2003. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 6:45. అబ్బాయి పేరు? శ్రావణ్ కుమార్. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం. నమస్తే. దేని గురించి అడుగుతున్నావు? అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటది, చెప్పిన మాట వినట్లేదు. బాగా ఎక్కువ, చాలా ఎక్కువ గురువు గారు. అస్సలు వినట్లేదు. మీరెవరు చెప్పడానికి అని అలా కొంచెం ఎక్కువగా బాగా. ఈయన ఫస్ట్ నుంచి కూడా లోపల ఉన్నది ఏది బయటికి చెప్పడు. అటువంటి లక్షణం ఉంటుంది. దాంతోపాటు నాగదోషం ఉంది. రాహు మహర్దశ నడుస్తుంది. ఈ రాహు మహర్దశలో సహజంగా పిల్లలు మాట్లాడకపోవడం, ఫ్రెండ్స్తో తిరగడం, నువ్వు గట్టిగా మాట్లాడితే ఎదురు తిరుగుతారు. ఎంతసేపు నువ్వు బుజ్జగించి బతిలాడి చెప్పాలంతే. అర్థమైందా? ఎక్కువగా అస్సలు మాట్లాడినవాడు వాళ్ళ నాన్నగారి మీద, నా మీద ఏ మాట వినట్లేదు. ఎలా ఉంటది ఏంటి? సరే వినండి. రాహు దోషం ఉంది, దాంతోపాటు నాగదోషం ఉంది. రాహుదోషం 2033 వరకు ఉంది. అర్థమైందా? దీనివల్లనే ఎంత ఇబ్బంది. నాగప్రతిష్ఠ చేయి, ఆల్మోస్ట్ మార్పు వస్తుంది.
పిల్లాడిలో మార్పు రావాలంటే నాగప్రతిష్ఠ చేయాలి, లేకపోతే మార్పు రావడం కష్టం. ఓకేనా? జాబ్ అది వచ్చే అవకాశం ఉందా గురువుగారు? ప్రవర్తన లేకపోతే జాబ్ వచ్చిన జాబ్ కూడా కరెక్ట్గా చేయాలిగా, అంతే కదమ్మా. మంచి ప్రవర్తన ఉంటే కదా ఎక్కడన్నా ప్రవర్తన బిహేవ్ చేయాలి, మంచి బిహేవియర్ ఉండాలి కదా. ఇప్పుడు ఉద్యోగంలో కూడా తోటి ఉద్యోగస్తులతో అట్లా మాట్లాడితే నడవదు కదమ్మా. అట్లా చేయండి, చేస్తే మార్పు వస్తుంది. మీరు బాధపడే ప్రయోజనం లేదు, ఉన్నదానికి మార్గం చేసుకుంటే కొంత మార్పు అనేది వస్తుంది. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? ఉందండి. చెప్పండి. 6/6/1974. 74? అవునండి. టైం చెప్పండి అమ్మా. రాత్రి 11:35 అండి. ఓకే, 11:35 అండి. సరే అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? విజయవాడ. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్తే అండి. అది నిన్న కాల్ చేసామని మా వారి గురించి అడగడానికి. అది రైస్ మిల్ స్థిరంగా ఉండడానికి అని చెప్పారు, అడగడానికి చేశాను. అది ఏం చెప్పారమ్మా? రైస్ మిల్ స్థిరంగా ఉండడానికి మీ పరిష్కారం చెప్పారు నిన్న. అది నవగ్రహ దేవతలకి ఆదివారం కడగమన్నారు, ఉదయం సాయంత్రం స్వామి. ఎప్పుడైనా చేయొచ్చు, సూర్యాస్తమయం లోపల ఎప్పుడైనా చేయాలి. అవునా? ఇంకోటి స్వామి, శివాలయం దర్శనం చేసుకోమన్నారు. ఎప్పుడు సోమవారం స్వామి, ఎప్పుడు స్వామి? ఏదమ్మా? శివాలయం దర్శనం చేసుకోమన్నారు. మా వారి దర్శనం చేయండి. ఎన్ని దర్శనాలు చేయాలి? 11. ఎప్పుడు ఎన్ని? శివుడికి ఆయన ఏకాదశి రుద్రులు కాబట్టి 11 ప్రదక్షిణాలు చాలా విశేషం. 11 చుట్లు తిరగండి. ఓకేనా? ఎప్పుడు స్వామి? 11 ప్రదక్షిణాలు 40 రోజులు చేయండి. 40 రోజులు. సరే. ఓకే అమ్మా. గురుగారు, ఈసారి చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రుల్లో ఏప్రిల్ 5వ తారీఖున సామూహికంగా జరిగేటువంటి క్రతువులకి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ ముహూర్త బలం ఏంటి? ఈ సమయంలో జరిగేటువంటి హోమాది క్రతువుల్లో పాల్గొంటే గనక ఎటువంటి దోష నివృత్తి జరుగుతుంది? వచ్చే నెల ఏప్రిల్ 5వ తారీఖు వసంత నవరాత్రులు, మరి సప్తమి తిథి. సప్తమి చాలా విశేషమైనటువంటి ముహూర్తం దొరికింది. దాంతోపాటు ఆరుద్ర నక్షత్రం, శివుడు పుట్టిన నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం. మరి రామచంద్రమూర్తి కూడా పునర్వసు నక్షత్రం, అంటే పక్క నక్షత్రాలే, అధిదేవత ప్రత్యధిదేవతలు. మరి రామచంద్రమూర్తి, మరి ఆయన సంగతి మనకు తెలుసు. రామచంద్రమూర్తి వల్లనే ఎట్లా ప్రవర్తించాలి, భార్య దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, మరి తల్లిదండ్రులు ఎట్లా ప్రవర్తించాలనేది కూడా రామచంద్రమూర్తి అందరికీ ఆదర్శం. ధర్మాన్ని ఎట్లా కాపాడాలనేవాడు రామచంద్రమూర్తి ఆదర్శం. కాబట్టి మరి వసంత నవరాత్రులు చాలా విశేషమైనటువంటి ముహూర్తం. ఆ రోజున ఈ కార్యక్రమం చేపట్టామమ్మా. కూకట్పల్లి గణేష్ టెంపుల్లో ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఇవన్నీ కూడా చేయబోతున్నాం. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా ఎవరి గురించి? హలో అమ్మ, నాకు వినిపిస్తోంది. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 9th May 2000 అండి. ఓకే, టైం చెప్పండి. టైం చెప్పాలి. టీవీ వైపు చూస్తే కాల్ కట్ అయిపోతుందమ్మా. టైం చెప్పండి. చూడట్లేదండి, టీవీ చూడట్లేదు. చెప్పండి. బాబు టైం వచ్చేసి 7:30 అండి. ఎప్పుడు, ఉదయమా సాయంత్రమా? సాయంత్రం అండి, ఈవినింగ్. బాబు పేరమ్మా? బాబు పేరు రుతిక్ రాజ్ అండి. రుతిక్ రాజ్. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే. దేని గురించి అడుగుతున్నావు? మీ వాడు బాబుది MBA కంప్లీట్ అయ్యిందండి. జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. జాబ్ ఇంకా ఇక్కడ దొరకట్లేదు. ఇంటర్వ్యూలకు వెళ్ళేసి వస్తున్నాడు. జాబ్ అనేది ఎక్కడ ఆయనకు ఇది లేదండి. రుతిక్ రాజా పేరేంటన్నావు? ఏమండి పేరేంటి? రుతిక్ రాజ్ అండి. బాగానే ఉంది. ఇక్కడి నుంచి గట్టి ప్రయత్నం చేయండి. గడిచిపోయిన కాలం ఏంటంటే అష్టమశని నడిచింది. అష్టమశనిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు కావు. శని మారాడు ఆల్రెడీ. ఓకేనా? శని మారుతున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అనుమానం లేదు. ఓకేనా? ఆరోగ్యం బాగుందా? బాగానే ఉందండి, ఆరోగ్యం బాగానే ఉంది. బ్రహ్మాండంగా చేయమని గట్టి ప్రయత్నం చేయమని మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? జాతకంలో బుధాదిత్య యోగం ఉంది, నెంబర్ 1 జాబ్ వస్తుంది. గడిచిపోయిన కాలం కొంత బాగాలేదు, ఇక్కడి నుంచి అంతా చాలా బాగుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. ఒక్క నిమిషం చెప్పండి గురుగారు, మీ కాల్. అమ్మా మాట్లాడదురు, ఒక్కసారి నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3/5/2006. 3/5/2006. టైం చెప్పండి అమ్మా. తెల్లవారుజామున 5:30 లోపేనండి. 5:30? 5:30 లోపలంట గురుగారు. ఎవరిదమ్మా జాతకం? కీర్తన అండి, మా పాప.
కీర్తన గురువు గారు. తను బాగా చదువుతుంది, నెంబర్ 1 చదువు కూడా మంచి మార్క్స్ వచ్చినాయి, 965 అట్లా వచ్చినాయి. బీటెక్ లో జాయిన్ చేశారు గురువు గారు. కొంచెం ఫస్ట్ సెమ్ లో మార్క్స్ సరిగా రాలేదు. ఓకే, కొంచెం చదువులో డల్ అయింది. తనకి ఏదైనా పరిహారం చెప్తారు మీరు? చదువులో డల్ ఎందుకు అయింది? ఏమో గురువు గారు, అసలు కొంచెం ఇంట్రెస్ట్ చదువుకుంటున్నా జ్ఞాపకం ఉంటలేదు అని బాగా ఏడుస్తుంది. సరే, నాకు కనపడింది లాగమ్మా. ఆమె మైండ్ డైవర్ట్ అయింది, గుర్తుపెట్టుకో. ప్రేమ వ్యవహారం అనేది 100% కనపడుతుంది, దానివల్లే డైవర్ట్ అయింది తప్ప రెండోది అయితే కాదు. మీ అమ్మాయి నెంబర్ 1గా చదవగలదు, క్లాస్లో టాపర్ ఉంటుంది ఈమె. మరి చేతులారా దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది గమనించు ఫస్ట్. గురుగారు లేదండి, అటువంటిది అయితే ప్రస్తుతానికైతే. ఇదిగో ఒకటి చెప్తున్నాను, అందరి పిల్లలు మంచివాళ్లే, అర్థమైందా? మీ అమ్మాయిని ఎప్పుడు నేను లేని మాటలు ఇట్లాంటి పొరపాటు కూడా చెప్పను, గుర్తుపెట్టుకో. గమనించండి ఫస్ట్. ఇప్పుడు మన పిల్లలు మంచివాళ్ళు కావచ్చు, సొసైటీ బాగాలేదు కదమ్మా, వాళ్ళు వచ్చి కూడా డిస్టర్బ్ చేయొచ్చు కదా. మరి ప్రేమ వ్యవహారం ఉండొచ్చు, లేదా ఎవరన్నా వెంటపడవచ్చు, లేదా బెదిరించవచ్చు, ఇట్లా ఏవో చిన్న చిన్న ఉంటాయి. ఆ రకమైన వ్యవహారం ఖచ్చితంగా ఒక మగపిల్లాడు వల్లనే డిస్టర్బ్ అవుతుంది. అదేంటో గమనించండి, ఒకసారి గమనించి చూడండి అట్లా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. అయ్యా నమస్తే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నాది 19/9. 1969. టైం చెప్పండి. 19/9/69 రాత్రి 8:52. ఓకే, మీ పేరండి? వెంకట సూర్యనారాయణ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అన్నవరం నుంచి ఫోన్ చేస్తున్నాను. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. ఆరోగ్యం బాగుందా? నమస్తే. నమస్కారం గురుగారు. నమస్కారం. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉందండి. ఇది ప్లాట్ఫామ్ ఓకే, కప్పం పడుతుందండి. సరే, చిన్న చిన్న ఉంటాయి. జాతకపరంగా శని నడుస్తున్నాడు, ఏలినాడు శని నడుస్తుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? అవునండి, అవే ఉంటాయి. శనికి చేయించండి, శనికి చేస్తే బాగుంటుంది. ఈ వయసులో కొన్ని బాధలు తట్టుకోలేము. శనికి కనుక చేసినట్లయితే తేలిగ్గా ఈ యొక్క దశను దాటుతారనమాట. అట్లా ఓకేనా? గురుగారు, రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని సంవత్సరాల పాటు శనైశ్వర స్వామి వారి ప్రభావం కొన్ని రాశులపై ఉండబోతోంది? అంటే శని ఒక్క రాశిలో 2.5 సంవత్సరాలు, 2.5 years ఉంటాడమ్మా. సహజంగా ఆయన పీరియడ్ అది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, శనికి వక్ర స్వభావం ఉంటుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 6 నెలల పాటు మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ ముందుకు తిరగడానికి 6 నెలలు పడుతుంది ఆయనకి. అంత మందగమనుడు శని. మరి ఈ శని సమయంలో ఎవరికి శని వచ్చినా సరే ఫస్ట్ ఉద్యోగం ఉండదు. మరి ఉద్యోగం పోతే ఏమవుతుంది, గట్టి ప్రయత్నం చేయాలంటే కూడా బద్ధకం వేస్తుంది. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వస్తే కూడా ఇంకా మంచిది వస్తుందిలే, మన టాలెంట్కి ఇది సరైనది కాదు, ఇంకా గట్టిది వస్తుంది, ఏదో వంక పెట్టి తిరిగి కూర్చుంటారు. ఇట్లా సమయం వృధా అవుతూ ఉంటుంది. అప్పటిదాకా బాగున్నటువంటి పరిస్థితులకు, స్థితిగతులు కూడా ఒక్కసారి దిగజారిపోతాయి శని ప్రభావం వల్ల. మరి మేషరాశి వాళ్ళకి ప్రధానంగా వ్యయస్థానంలో శని పడ్డాడు. తర్వాత సింహరాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ శని, ప్రాణ సంకటం అంటూ ఉంటారు. అష్టమంలో కనుక శని వచ్చినట్లయితే ప్రాణం మీదకి వస్తుంది. ఎంత ఆరోగ్యకరమైన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఎక్కడో అనారోగ్య సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. వ్యాపార సమస్య, ఉద్యోగ సమస్య, లేదంటే ఫైనాన్షియల్గా అప్పులు పాలు కావడం ఖచ్చితంగా జరుగుతుంది. మరి తర్వాత తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి వల్ల కొంత అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ 3 మాసాల పాటు. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని. ఈ రాశుల వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి అందరికీ ప్రభావం ఉంటుందంటే తన వాళ్ళ యొక్క జన్మ జాతకంలో కనుక దోషాలు ఉన్నట్లయితే దీని ప్రభావం ఎక్కువ తక్కువ ఉంటుంది. జాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉన్నాయనుకోండి, దీని ప్రభావం తక్కువ ఉంటుంది. అది ఎట్లా తెలుసుకోవాలి అంటే జన్మ జాతకం చూస్తేనే 100% ఇది జరుగుతుంది అని చెప్పవచ్చు. ఓకే, అట్లా అంటే స్వామివారి ఈ ప్రభావాన్ని కాస్త తగ్గించేందుకు కావచ్చు, మనకు అనుకూలంగా మారేందుకు కావచ్చు, ఎటువంటి మార్గాలు ఉంటాయి గురుగారు? ప్రధానంగా ఈ సమయంలో బ్లాక్ అనేది అవాయిడ్ చేయాలి. నల్ల చెప్పులు వేసుకోవడం కానీ, నల్ల బట్టలు వేసుకోవడం కానీ అవాయిడ్ చేయాలి. మరి శనివారం నియమాలు పాటించాలి. ప్రతి శనివారం కూడా ప్రతిరోజు శని సమయంలో ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి. మగవాడు తల మీద స్నానం చేయాలి, ఆడమనిషి అక్కర్లేదు. ఆడవాళ్ళు ఒక్కరోజు చేస్తే సరిపోతుంది వారంలో. మగవాడు ప్రతినిత్యం కూడా తల మీద స్నానం చేయాలి, చేస్తేనే దరిద్రం పోతుంది. చాలామంది చేయరు. ఈ శని సమయంలో ఖచ్చితంగా విడిగానే ప్రతిరోజు చేయాలి. ఇట్లాంటి సమయాల్లో ఖచ్చితంగా చేయాలి. మరి ఈ సమయంలో మద్యం కానీ, మాంసం కానీ తినకూడదు.
ఇవి తింటే ఏమవుతుందంటే దాని యొక్క శని ప్రభావం ఇంకా మానవుడి మీద బలంగా ఉంటుంది. ఇటువంటివి చేయకూడదు. మరి ఈశ్వరార్చన చేయాలి. ఈశ్వరార్చన చేస్తే దరిద్ర బాధలు దగ్గరికి రావు. మరి ఏ రాశిలో ఉందో చూసుకొని, మరి బలమైన దోషాలు కనుక ఉన్నట్లయితే అష్టమ శని కానీ ఇందాక మనం అనుకున్నట్లుగా ఏలినాడు శని ఉన్నట్టయితే ఖచ్చితంగా 4 రకాల హోమాలు చేయాలి. శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయాయుష హోమాలు కంపల్సరీగా చేయాలి. శనేశ్వర హోమం చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది. రుద్రహోమం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. మరి దరిద్ర బాధ పోవాలంటే ఐశ్వర్యం కావాలి. మరి శివుని పట్టుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం, మరి కావాల్సిన మార్గం దొరుకుతుంది. మరి మృత్యుంజయ హోమం, ఆయుష హోమాలు ఈ 2 చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాల బారిన పడకుండా 4 హోమాలు కాపాడతాయి. చాలామంది శనేశ్వర హోమం ఒకటే చేస్తారు. 4 రకాల హోమాలు ఎప్పుడైతే చేస్తామో ఈ బాధల్లో నుంచి బయటపడతారు. చేయకపోతే ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎవరు దానికి అతీతులైతే కాదు. శనికి ఎవ్వరు అతీతులు కాదు. నేనైనా మీరైనా ఎవరైనా ఆ బాధలు భరించాల్సిందే. దైవబలం ఉంటే గనక తలకాయ పగిలే ఉన్నది ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది. దైవబలం ఉన్న వాళ్ళకి దైవబలాన్ని సంపాదించాలని చెప్పి దీని గురించి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు దేవుడిని గుర్తుపెడతారు. చాలామంది దేవుడికి దండం పెడతారు. కాదు, కష్టం రానప్పుడు కూడా సంతోషంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు ధ్యానం చేయాలి. ప్రతిరోజు ఏదో ఒక ఉపాసనో, అనుష్ఠానమో, పూజో, చేతనైంది ఒక పారాయణమో నిత్యకృత్యంలో చేసినప్పుడు భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. తప్పకుండా. వింటున్నారు కదండి. చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఎవరికైనా శని దోషాలు ఉన్నా, కాస్త కష్టాల నుంచి ఉపశమనం కలిగితే బాగున్ను అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీ అందరి కోసమే ప్రతి మాసంలో కూడా ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో హోమాది క్రతువులు జరుగుతాయనే సంగతి తెలుసు కదా. ఏప్రిల్ 5వ తారీఖున జరగబోతున్నాయండి. ఇందులో ఎవరైనా గోత్రనామాలు నమోదు చేయించుకోవాలన్నా, స్వయంగా పాల్గొనాలి అనుకున్నా మీకు కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ పేర్లు నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 10/1/87. 87? 87. టైం చెప్పండి. పగలు 10:30 నుంచి 11 లోపు మేడం. ఓకే. ఎవరిదమ్మా జాతకం? పేరు వరప్రసాద్. ఎవరిది ఈ జాతకం? నా గురుగారు. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, గట్టిగా మాట్లాడు. నమస్తే. మా అల్లుడు గారిది ఆరోగ్యం, జాబ్ చేసే ఇంట్లో ఎలా ఉంది ఏంటనేది తెలుసుకున్నాను. ఆరోగ్యం బాగాలేదా? ఏదో తెలిసే నిమ్ము అని అలా తిరుగుతున్న ఈ మధ్యన కొంచెం ఏం అర్థం కావట్లే. గట్టి అర్థమయ్యేటట్టుగా చిన్నగా స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నావా? లేదు సార్. చెప్పు, మళ్ళీ చెప్పు. ఏమైంది అల్లుడు గారికి? ఫస్ట్ లో కరోనా కొంచెం లైట్ గా టచ్ అయింది. అప్పటి నుంచి కొంచెం ఆరోగ్యం కొంచెం తేడాగానే ఉంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి ప్రాబ్లమ్స్? ప్రజెంట్ అయితే రాహు మహర్దశ నడుస్తుంది. రాహు దశ వల్ల ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలు కానీ, మరి హృదయ సంబంధించిన లోపల నిమ్ము రోగాలు రావడం కానీ, ఇట్లా బ్రీతింగ్ తీసుకోలేకపోవడం కానీ ఇవి ఉంటాయి ఖచ్చితంగా. లేకపోతే స్కిన్ ప్రాబ్లము ఏమైనా ఉన్నాయా? అంటే నిమ్మును గుండెకి నిమ్ము చేరింది అన్నారు. నేను చెప్పింది అదే, హృదయ రోగం అంటే అదే కదమ్మా. ఒకసారి రాహువుకి, కుజుడికి, చంద్రుడికి చేయించండి. చేస్తే మార్పులు వస్తాయి. ఎందుకంటే రాహు దశ నడుస్తుంది. జన్మ లగ్నంలోనే రాహు ఉన్నాడు. అర్థమైందా? దీనివల్ల నువ్వు ఎన్ని మందులు వాడినా దాంట్లోంచి బయటపడడం కష్టం. ఎప్పుడైతే గ్రహాలు దోషప్రదంగా ఉన్నాయో, బలంగా ఉన్నాయో, నువ్వు వేసే మందులు కూడా పనిచేయవు. ఇది చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మ నా మాట వినిపిస్తోందా? నమస్తే అండి. హలో. ఓకే. నెక్స్ట్ కాలర్. ఓకే గురుగారు, రేపు చైత్రమాసం అంటే ఉగాది ప్రారంభమైన నుంచి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాసులు ఏముంటాయి? అంటే ఇప్పుడు శని దోషాలనే కాకుండా ఆల్ ఓవర్గా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినవి ఏవి? ప్రధానంగా మనం చెప్పుకున్న రాసులే ప్రధానం. అవునండి. మరి కొన్ని రాసులకి మంచి జరగబోతుంది. వృషభ రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉంది. మరి మొన్నటిదాకా కర్కాటక రాశి వాళ్ళు బాగలేదు అనుకున్నాం. వాళ్ళ దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది. వాళ్ళకి ఇప్పట్లో కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదు. మరి తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి మొన్నటిదాకా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. గత 3 సంవత్సరాల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు కూడా ఈ కుటుంబపరమైన చికాకులు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు ఖచ్చితంగా. మరి తర్వాత మకర రాశి వాళ్ళది కూడా ఆల్మోస్ట్ బయటపడ్డట్లే లెక్క. ఈ రాజుల వాళ్ళు కొద్దిగా గాలి పీల్చుకుంటారు. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది, అందులో సందేహం లేదు. జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు మేషరాశి వాళ్ళు, మరి సింహరాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు,
ధనస్సు, కుంభ, మీనరాశి వాళ్ళు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి దోషప్రదంగా ఉంది, చాలా బలంగా ఉంది. దీనివల్ల ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఖచ్చితంగా చుట్టుముడతాయి, అనుమానం లేదు. మరి ప్రధానంగా మనం చేసే కారణం ఏంటంటే మరి చాలామంది తెలియదు పాపం. జన్మ నక్షత్రం వేరు, నామ నక్షత్రం వేరు. నామ నక్షత్ర ప్రకారమే చూసుకోవాలి. నామ నక్షత్రం కూడా పనిచేస్తుంది. అందుకనే నక్షత్రం మీద వచ్చే పేరు పెడితే ఈ రకమైన ఇబ్బందులు ఉండవు. మరి ఈ సమయంలో ప్రతి వాళ్ళు చేయాలంటే కష్టమైన పనే. ఎందుకంటే శని సమయంలో ఉండేది ఏంటంటే ఫస్ట్ ఆర్థికపరమైన ఇబ్బందులే ఉంటాయి. మరి డబ్బు లేని వాళ్ళు ఖర్చు పెట్టి మరి 10,000 30,000 ఖర్చు పెట్టాలంటే చేయలేరు. కాబట్టి మన పీఠంలో ప్రతి మాసంలో కూడా ఎక్కువ హోమాలు చేపడుతూ ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల 10 మందికి ఉపయోగపడాలి. మరి దానివల్ల వాళ్ళు కూడా సత్ఫలితాలు పొందుతారు అని చెప్పి ఎంతోమంది చేస్తూ ఉన్నాం. చాలామంది హ్యాపీగా ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న మొన్న కూడా ఎవరో ఫోన్ చేశారు, గురువు ఒక ఆయన అయితే పాపం మంచం మీద ఉన్న 2 కాళ్ళు 2 చేతులు పనిచేయట్లేదు. ఒక 6 నెలల క్రితం నాకు ఫోన్ చేశాడు, గురువుగారు నా పరిస్థితి ఇది, లేచి నిలబడితే నేను ఏదైనా చేస్తా గురువుగారు, నాకు 2 పిల్లలు ఉన్నారు అంటే గోత్రనామాలు చెప్పి చేశా. జస్ట్ 2,000 రూపాయలు మాత్రమే పంపించాడు ఆయన. వద్దంటే ఊరికే కాదు గురువు, ఊరికే చేయించుకోదు గురువుగారు అని చెప్పి 2,000 పంపించాడు. చేశాము. ఇప్పుడు లేచి నడుస్తున్నట్ట పాపం. నేను ఆనందంగా ఫోన్ చేశాడు. నేను బిజీలో మాట్లాడలేకపోయినా ఇట్లా ఖచ్చితంగా చేస్తే మార్గం అయితే దొరుకుతుందమ్మా. ఆచరించాలి. ఎందుకంటే విని వదిలేస్తే వాళ్ళకే ఇబ్బంది. చాలామంది ఇటు నీటి వదిలేస్తారు. మన కాలర్స్ ఏంటంటే ఏదో ఫ్రీగా వచ్చింది కదా సరదాగా వినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నా కోసం చేయమని చెప్పట్లేదు, వాళ్ళ గురించి వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడతారు. మన వాక్ వేస్ట్ పోకూడదు నా ఉద్దేశం. అది నా దగ్గర చేయమని కాదు, ఎక్కడ చేసుకుని మంచి జరిగితే రేపటి రోజు పలానా రోజు మా గురువు గారు చెప్పారు కాబట్టి మంచి జరిగిందని గుర్తునే ఉంటుంది కదా కనీసం. అట్లా తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా ఎవరి గురించి? మా బాబు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2004 ఏప్రిల్ 22. 28? 22. ఓకే. టైం చెప్పండి అమ్మా. ఉదయం 8:20. ఏప్రిల్ 22. అవును గురుగారు. 8? ఏప్రిల్ 22 కదమ్మా? అవునమ్మా. 2004 8:20. ఓకే. అబ్బాయి పేరమ్మా? ప్రసన్న కుమార్. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. అదే అబ్బాయి చదువు జాబ్ ఎట్లుంటుందండి? అందరూ ఏమైనా పిలుస్తారు అబ్బాయిని? ప్రసన్న అంటారండి. ప్రసన్న అంటారు. ఆరోగ్యం బాగుందా ప్రజెంట్? పర్వాలేదు. ఈ మధ్య ప్రమాదాలు ఏమైనా జరిగినాయా? దెబ్బలు తగలటం కానీ 2015 తర్వాత? కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ చూడలేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. కాస్త మొండిగా తయారయ్యే మధ్యకాలంలో కొద్దిగా. అంతకుముందు లేకుండే గత 2-3 సంవత్సరాల నుంచి కొద్దిగా మొండిగా మారి ఉండాలి నా లెక్క ప్రకారం. కరెక్టేనా? ఓకే. వాళ్ళ నాన్నగారికి అనారోగ్య సమస్య అని వచ్చిందా? అంతేం లేదండి. 22 తర్వాత 2022లో వాళ్ళ నాన్నగారికి కానీ పిల్లవాడికి కానీ ఏమొచ్చింది? ఏమైంది? కొద్దిగా అబ్బాయికే హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఓకే సరే. జాతకపరంగా రాహు దోషప్రదంగా ఉన్నాడు. రాహు వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కొంత మొండితనం, మూర్ఖత్వంగా చెప్పిన మాట వినకపోవడం, తన అనుకున్న పనే చేసేటువంటి లక్షణం ఉండటం, ఇవన్నీ జరుగుతాయి రాహు వల్ల. ఓకేనా? కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. దోస్తులతో బాగా జాగ్రత్తగా ఉండాలి. గమనించి కొద్దిగా చెడు సావాసాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అవి కంట్రోల్ చేస్తే సెట్ అవుతాడు పిల్లాడు. అట్లా ఇప్పుడు బీటెక్ ఫైన్ లేదు. నేనేం చెప్తున్నా, దోస్తులను కొద్దిగా జాగ్రత్తగా కంట్రోల్ చేయి. చేస్తే బాగుంటుంది. గట్టివాడే, తెలివిగలవాడే, కానీ కొద్దిగా ఆత్మస్థైర్యం ఎక్కువ. మీ వాడికి అంతా నాకే తెలుసు అనుకుంటాడు. అవునా? అక్కడ దెబ్బతింటున్నాడు అట్లా. ఓకేనా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా ఎవరి గురించి? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 13/6/74 అండి. టైం అమ్మా? టైం తెలియదండి. అది పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రం అదన్నా చెప్పండి. పొద్దున్నే ఉంటుందండి. మీ పేరు? పుష్పలత అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గారు. నమస్తే. సమస్య ఏంటో చెప్పు. ఇగో నా గురించి అండి. నా జీవితం అంతా ఇట్లా ఇదిగా ఉన్న పంతులు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి? పంతులుగా గురువు గారు అనాలి, పంతులు అనకూడదు. గురువు గారు. పంతులు అంటే నీకే వాచా దోషం తగులుతుంది, మాకేం కాదు. నీకే పాపం తగులుతుంది, గుర్తుపెట్టుకో. ఏకవచన సంబోధన గురువులను కానీ పెద్దవాళ్ళు కానీ చేయకూడదు.
ఓకేనా? చెప్పమ్మా. జాతకపరంగా నీకు పిల్లలతో ఇబ్బంది, సంసారపరంగా ఇబ్బందులు ఉన్నాయి, అవునా? అవును గురువు గారు. నీ జాతకంలో ఉన్న దోషమే అది, పిల్లలతో ఇబ్బంది. మరి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులే ఉంటాయి నీకు. అవును. అది పరిస్థితి. చెప్పు, ఇంకేంటి సమస్య? అది ఏ విధంగా చేస్తే నాకు ఈ పరిష్కారం అవుతుంది గురుగారు? పిల్లలతోని మంచి లేదు, ఇంట్లో మంచి లేదు, మగంతో మంచి లేదు, నా పరిస్థితి ఏంటి మరి? నీ జాతకంలో ఉన్న దోషం అది. మరి తర్వాత తేడా ఉందంటే మీ ఆయన సంగతి చూడాలి, మీ పిల్లలు చూడాలి, నీకు ఏ రకమైన ఇబ్బందో తెలవాలి, దానికి ఏం చేస్తా తెలియాలి. టోటల్ అన్ని ఇబ్బందులు అంటే నేనేం చెప్తా చెప్పు. కొంచెం ఏదైనా ఇప్పుడు ఆస్తుల పరంగా అంటే ఒక రకమైన రెమెడీ ఉంటుంది. పిల్లలతో ఇబ్బంది అంటే పిల్లల జాతకాలు ఏమైనా చూస్తే అది తెలుస్తుంది. మరి మీ ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, ఆయన పేరేంటో తెలియదు, ఆయన జాతకం ఏంటో తెలియదు. అవన్నీ ఎట్లా చెప్తాను చెప్పు? అన్ని ఇబ్బందులే గురువుగారు అంటే అన్నిటి గురించి లైవ్లో నేనేం చెప్తా, విడిగా అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. నా మాట వినిపిస్తుందా అండి? టీవీ వైపు చూడొద్దు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా పేరు మణికంఠ అండి. 1994 అక్టోబర్ 29 శనివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల లోపు. ఓకే. అక్టోబర్ 29, 94. ఓకే. మణికంఠ గారు మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు. సతకోటి వందనాలండి. నమస్కారం. పెళ్లి చేసుకున్నావా? లేదు గురువు గారు, మనకి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం గురువు గారు, అది సక్సెస్ అవ్వట్లేదు. వివాహం, ఉద్యోగం రెండింటి కోసం కాల్ చేసాం సార్. ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా నన్ను? లేదు గురువు గారు, ఇదే మొదటిసారి కాల్ చేయడం అండి. సరే, జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది. ఈ కుజదోషం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. దాంతోపాటు నీ జాతకం ప్రకారం పెళ్లి కావడం అనేది కాస్త ఇబ్బందిగా కనపడుతుంది. ఓకేనా? ఆ కుజదోషం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు, పెళ్లిపరమైన సమస్య, పెళ్లి తర్వాత కూడా ఇబ్బందులు వస్తాయి. జీవితంలో మార్పు రావాలన్నా, బాగుపడాలన్నా, పెళ్లి కావాలన్నా, ఉద్యోగంలో స్థిమితం రావాలన్నా, నీకంటూ ఒక ప్రత్యేకత రావాలన్నా నాగప్రతిష్ఠ ఆశేష బలి చేస్తే మార్పు వస్తుంది. నా లెక్క ప్రకారం అయితే. అది లేకపోతే మాత్రం రావడం కష్టం. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అయ్యా నమస్తే. టీవీ వైపు చూడకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఫస్ట్. నమస్తే. నమస్తే మేడం. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. నా పేరు రాజేంద్ర ప్రసాద్. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. గురుగారు నమస్తే. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుగారు. నా పేరు రాజేంద్ర. మీ వయసు ఎంత? వయసు 53 సంవత్సరములు. ఓకే. రాజేంద్ర ప్రసాద్. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి గురుగారు, చాలా ఆశ నష్టపోతాను. అంటే ఏం పని చేస్తుంటారు? ఇబ్బంది ఏంటో చెప్పండి. మేము వ్యవసాయం చేస్తాం గురుగారు. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా అప్పులు. గట్టిగా చెప్పండి. ఇంకేమైనా ఏ రకమైన ఇబ్బందులు చెప్పండి. ఆస్తి నష్టపోతున్నాం, అప్పుల అవుతున్నాం, అంతా ఇబ్బందులు బాగున్నాయి గురుగారు. ఓకే. నా పేరు రాజేంద్ర ప్రసాద్. సరే, జాతకపరంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయండి. ఆశేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. మరి పిల్లలతో కానీ, సంసార బంధంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, మరి జీవితంలో పైకి రాలేకపోవడం కానీ, సొంత ఇల్లు కట్టుకోలేకపోవడం కానీ, మరి చేతికి కష్టపడ్డ సొమ్ముని చేతికి అందట్లేదన్నా, జీవితంలో పైకి రావట్లేదన్నా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే ఖచ్చితంగా మార్పు అయితే సంభవిస్తుంది. ఓకేనా? జాతకం తెలియదు కాబట్టి ఇది చేయండి. ఇది చేస్తే మీకు అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఓకేనా? సరే, అక్కడికి మరి మీకు మీ దగ్గర రావాలంటే ఎట్లా మరి? మేము మళ్ళీ వేరే కాల్ కింద అపాయింట్మెంట్ నెంబర్ కనపడుతుందా? కనపడుతుంది. ఆ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ అడగండి, ఇస్తారు మా వాళ్ళు. అప్పుడు మాట్లాడండి. ఓకేనా? గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలవాలనుకుంటే కనుక హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే మహేశ్వరి ఛాంబర్స్ అనే బిల్డింగ్ ఉంటుందండి. అందులో 502 అనేటువంటి ఫ్లాట్ నెంబర్ అక్కడ అందుబాటులో ఉంటారు. అయితే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ కోసం కింద నెంబర్ స్క్రోల్ అవుతాం చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇలా గురువుగారిని కలవాలనుకుంటున్నాం అని చెప్పండి. మీకు టైమింగ్ అనేది ఇస్తారు, డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. ఒకవేళ అవ్వకపోయినా దూర ప్రాంతాల్లో ఉన్న ఫోన్ ద్వారా కూడా పూర్తిగా జాతకం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా జస్ట్ మీరు 2 నిమిషాలు 1 నిమిషంలో తెలుసుకునేలా కాకుండా కూలంకషంగా వివరంగా కుటుంబంలో అందరిది కూడా తెలుసుకునేటువంటి అవకాశం అపాయింట్మెంట్ ద్వారా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మేము భీమవరం మాట్లాడుతున్నాం. సంతోష్ గారు. అయ్యా చెప్పండి, ఎవరి గురించి? భీమవరం అండి.
డేట్ ఆఫ్ బర్త్ సత్యనారాయణమూర్తి అండి నాది పేరు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 27/4/1972 అండి. ఓకే. టైమ్? ఉదయం 9 నుంచి 10:30 లోపు మేడం, కరెక్ట్గా ఐడియా లేదు. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. అయ్యా గురుగారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అయ్యా అదే నాకు కొంచెం ఎలా ఉందో చూస్తారు, కొంచెం బాగోలేదండి. మీ పేరు సత్యనారాయణమూర్తి? అవునండి, సత్యనారాయణమూర్తి అండి. గడిచిపోయిన 5 ఏళ్ల నుంచి బాగాలేదు పరిస్థితి, అవునా? అవునండి అయ్యా. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురవుతాయి, కుటుంబ పరంగా ఎన్నో రకాల బాధలు పడి ఉంటారు, చేస్తున్న ప్రొఫెషన్ కూడా నష్టపోయి ఉంటారు. ఏం పని చేస్తుంటారు? నేను అకౌంటెంట్ సార్. పార్ట్ టైం అకౌంట్స్ రాస్తాను, అకౌంటెంట్. ఓకే. మరి జాబ్ చేస్తున్నారా, మానేశారా? చేస్తున్నానండి, చేస్తున్నాను. ఓకే. ఇంకా కొన్ని ఉన్నాయి, చేస్తున్నాను సార్. ఇంకా 2 సంవత్సరాలు బాగాలేదు, 2 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 2 ఏళ్ల తర్వాత బాగుంటుంది. నువ్వు ఎంత సంపాదించినా డబ్బులు సరిపోవు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టిమిట్లాడుతూ ఉంటారు, అవునా? అది పరిస్థితి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురుగారు? చెప్తున్నా, ఇంకా 2 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నీకు తిరుగులేదు, అన్ని రకాలుగా బాగుంటుంది. శని సమయంలో ఎంత కష్టపడ్డా, ఎంత ప్రాగులాడినా పైకి రావడం కష్టం, డబ్బు రావడం కష్టం, వచ్చినా డబ్బులు సరిపోవు, వచ్చిన దానికన్నా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లా ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి గురుగారు. అప్పట్లో మీరు ఎవరైనా ఈ హోమాది క్రతువుల్లో వాటిలో పాల్గొన్నప్పుడు, లేదంటే వాళ్ళకి దోషాలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేటువంటి అనుభవాలు పంచుకుంటూ ఉండేవారు. రీసెంట్గా జరిగిన వాటిల్లో ఎవరైనా మీతో పంచుకున్న సందర్భాలు ఉన్నాయా? తప్పనిసరిగా ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద ఎడ్యుకేటెడ్, ఆయన ఐటీలో ఆయన పెద్ద నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు ఆయన. మరి ఆయనకి ఈ దోషాల వల్ల అసలు జాబ్ ప్రెషర్ తట్టుకోలేక జాబ్ మానేసి వచ్చి ఇంట్లో కూర్చున్నారు. మరి వాళ్ళ బిడ్డకు కూడా సేమ్ నాగదోషం ఉంది. ఆ అమ్మాయి కూడా IIT టాపర్. ఆ అమ్మాయి కూడా జస్ట్ 1 మార్కులోనో 2 మార్కుల్లో మిస్ అయిపోతూ ఉంటుంది. ఎంత తెలియగలదంటే వాళ్ళ నాన్నను మించిన తెలియగలదు ఈ అమ్మాయి. వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. సరే, తండ్రి అంటే ఏదో పెద్దవాడు, అనారోగ్య సమస్యల్లోనో లేదా వయసు ప్రకారం ప్రెషర్ తట్టుకోలేక, ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఎట్లా ఉంటుందంటే ఆ ప్రెషర్ తట్టుకోవాలి. మరి వయసు రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదమ్మా. కాబట్టి ఆయన తట్టుకోలేక జాబ్ రిజైన్ చేసి వచ్చేసి కూర్చున్నారు ఇంట్లో. మరి ఆయన ఉన్న పొజిషన్కి, ఆయనకున్న ఎడ్యుకేషన్కి విదేశాల్లో మంచి మంచి జాబ్స్ రావాలి. విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఏదో ప్రాబ్లం కావడం, వెనక్కి రావడం, అట్లా 4 సార్లు జరిగింది. మరి ఎప్పుడైతే మరి ఆయనకి తర్వాత వాళ్ళ పిల్లకి మొన్ననే చేయించాం. మరి ఆ అమ్మాయి చక్కగా IIIలో పాస్ అయ్యింది. హ్యాపీగా వచ్చి చెప్పాడు, గురువుగారు మీరు చేసిన తర్వాత మా అమ్మాయి పాస్ అయ్యిందండి. మరి అప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో కష్టపడ్డాం, కానీ మీరు చేసింది పని చేసింది గురువుగారు, సంతోషంగా వచ్చారు. మళ్ళీ నిన్న మొన్నట్లో మళ్ళీ వేరే కార్యక్రమం చేయించుకున్నారు. ఇట్లా చేసేది సక్రమంగా, మంత్రలోపం లేకుండా, ద్రవ్యలోపం లేకుండా చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి చేసేవాడి దగ్గర ఉపాసనా బలంతో పాటు నిజాయితీ ఉండాలి, చేయించుకునేవాడు కూడా నమ్మకంతో ఉండాలి. ఈ 2 కలిసినప్పుడే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. మరి ఎంతోమంది వస్తుంటారు. మొన్న ఒక ఆయన అరుణాచలంలో వచ్చిన ఆయన వచ్చాడు, గురువుగారు మీరేం చెప్తే చేస్తా చెప్పండి అంటే, మా మీద నుండి నమ్మకం అటువంటిది. మరి అటువంటి నమ్మకంతో పాటు కరెక్ట్గా ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా 100కు 100% ఫలితం వస్తుంది. ప్రధానంగా నమ్మకం అనేది ప్రధానం. ఆ గురుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా పని అవుతుందమ్మా. అసలు లెక్క ప్రకారం బ్రాహ్మడికి ద్రవ్యం ఇస్తేనే ఫలితం వస్తుంది శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ద్రవ్యాన్ని అంటుకొని పాపం ఉంటుంది. మరి సద్బ్రాహ్మణులకి మీరు కరెక్ట్గా దక్షిణ ఇస్తే వాడు చేయకపోతే కూడా నీ ఫలితం నీకు వస్తుందిట. చేయకపోతే వాడి దోషం వాడికే ఉంటుంది, నీ ఫలితం నీకు వచ్చేస్తుంది. మరి ఇటువంటివి ఎంచుకొని చేయాలి. చేసే క్రతువు ఎట్లా చేస్తున్నారు అనేది చూసుకొని చేయాలి. చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కొన్ని లక్షల మందికి చేయించాం ఇప్పటికీ. మరి ఎంతోమంది వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటారు. ఇప్పుడు అరుణాచలంలో కనీసం 100 మంది వచ్చారు. ఆ 100 మందిలో కనీసం నా దగ్గరికి మళ్ళీ తిరిగి ఒక 50 మంది ఇప్పటికీ నా దగ్గర మళ్ళీ తిరిగి మీరే చేయాలని వచ్చే ఒక 50 మంది వచ్చి ఉంటారు. మళ్ళీ ఎప్పుడు పెడతారు గురువుగారు, కొత్త ప్రోగ్రాం పెట్టని ఎండపడుతున్నారు. ఈ ఎండల కాలం ఏం పెడతానని చెప్పి ఆషాఢ మాసంలో ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. శ్రీశైల మహోత్సవం అని చెప్పి శ్రీశైలంలో పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే అరుణాచలంలో జనాలు రాకపోవడానికి కారణం ఏంటంటే పబ్లిక్ బాగా దూరం అయిపోయింది. ఒకటి 5 రోజులు క్రతువు పెట్టడం ఇబ్బంది అయింది. నేను గమనించింది ఏంటంటే 5 రోజులు పెట్టడం వల్ల జనాలకు సెలవులు లేకపోవడం, మరి సమయాభావం ప్రధానం కదా. ఉద్యోగం చేసేవాడు 5 రోజులు ఉండాలంటే మరి సెలవులు ఇస్తారా, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి శ్రీశైల మహోత్సవం అనేది రేపు ఆషాఢ మాసంలో తొందరలో డిక్లేర్ చేయబోతున్నాం. అక్కడ చేసిన దానికన్నా ఇంకా వైభవంగా చేయాలని మనసులో సంకల్పం ఉంది. తొందరలో అనౌన్స్ చేయబోతున్నాను. అద్భుతం. మీరు రెగ్యులర్గా వెళ్తారు కూడా ప్రతి నెల, కాబట్టి స్వామివారు చేయించుకుంటున్నారు. శ్రీశైలంలో విశేషంగా రుద్రహోమం ఇటువంటివి చేయాలనుకుంటున్నాం విశేషంగా. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి.
నమస్తే మేడం. అయ్యా ఎవరి గురించి నేను మేడం రాములు మేడం. అండి? రామ్ సంగారెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఏప్రిల్ 1, 1980. ఓకే. టైం చెప్పండి. టైం తెలియదు మేడం, మా ఫాదర్స్ రాసుకోలేదు, టైం తెలియదు. ఓకే. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అది కూడా ఏం చెప్పలేదా? చెప్పలేదు మేడం, అన్ఎడ్యుకేటెడ్ మేడం వాళ్ళు. సరే సరే, మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. ఏం పని చేస్తుంటావు? గురుగారు మొన్న రీసెంట్గా 2018లో జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. వెరీ గుడ్. అది జాబ్ వచ్చి నుంచి డబ్బులు నిలబడలేదు, అప్పులు ఎక్కువైతున్నాయి గురుగారు. పేరేంటన్నావు? రాములు. రాములు. అవును గురుగారు. షష్టగ్రహ కూటమి తొందరలో రాబడుతుంది. షష్టగ్రహ కూటమి రావడానికి ముందు చతుర్థ గ్రహ కూటమి వచ్చింది, 3 గ్రహాలు కలిసి చోట వచ్చినాయి. ఇవన్నీ దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ 3 మాసాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? మిగతాదంతా బాగుంది. పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకున్న 2 ఆడపిల్లలు. ఓకే, వెరీ గుడ్. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే నాకు ముందే పెళ్లి అయింది, పెళ్లి చేసుకున్నాకనే పిల్లలు అయినాక జాబ్ వచ్చింది గురుగారు. ఓకే ఓకే, బాగుంది, జాతకం బాగుంది, ఓకేనా? అప్పులు అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి కానీ నిలవట్లేదు. అప్పులైతే నాగప్రతిష్ఠ చేసుకో ఒకసారి. డబ్బు నిలబడట్లేదు, ఒకటి గుర్తుపెట్టుకో. కరెక్ట్ టైం చెప్తే బలానా దోషం ఉంది, బలానా గ్రహాన్ని చేస్తే పని చేస్తుంది చెప్పగలుగుతాం. అదే మా నాన్న వాళ్ళు రైస్ మిల్లు చెప్పిందనే. టైం లేనప్పుడు వినండి, టైం లేనప్పుడు నాకు డబ్బు నిలబడట్లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, జీవితంలో పైకి రాలేకపోతున్నాను, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, అప్పులు పాలైపోతున్నారంటే ఖచ్చితంగా కుజదోషమో నాగదోషమో కాలసర్ప దోషాలు మాత్రమే ఉంటాయి, రెండో అయితే ఉండవు. మనిషిని నిలబడాలంటే ఈ గ్రహ దోషాలుంటే మనిషి పైకి రాలేడు, అర్థమైందా? అనుమానం మీద నాగప్రతిష్ఠ చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/4/2006. టైం చెప్పండి. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మీ అబ్బాయి పేరు చెప్పండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా, మాట వింటున్నాడా నీ కొడుకు? ఎందుకని? ఎంతమంది పిల్లలు? పిల్లలు ఎంతమంది? ఓకే. చిన్న ఆయన లాస్టా? ఓకే సరే. జాతకపరంగా రాహుదోషం బలంగా ఉంది. జన్మలగ్నంలో రాహు ఉండడం వల్ల మొండితనం, మాట వినకపోవడం, నువ్వు ఎన్ని తలకాయ బాగా కొట్టుకుంటాడు విన్నట్టే ఉంటాడు, ఏ మాట అవునా? బుద్ధి స్థిమితం లేకపోవటం, దోస్తులతో తిరగటం, అవునా? ఇవన్నీ ఉన్నాయి లేవా? ఇది ఎప్పటిదాకా ఉంది అంటే 2041 వరకు ఉంది. మరి జీవితం మొత్తం ఇక్కడి నుంచే ఉంది, ప్రధానమైంది. ఏమ్మా చెయ్యి, రాహుకి నాగప్రతిష్ఠ చేయించు, ఆశ్లేష బలి పూజ చేయించు, ఖచ్చితంగా మార్పు వస్తుంది, ఓకేనా? గురుగారు జీవితంలో ఒక్కసారి మనం నాగప్రతిష్ఠ అది జాతకపరంగా చేయించుకుంటే సరిపోతుందండి, దోష పరిహారం? ఒక్కసారి చాలా. ఇప్పుడు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మరి పిల్లాడు ఇట్లా ఉన్నాడంటే ఉన్నాడు, గురుగారిని ఒప్పుకుంటుంది. రాహు పని చేస్తున్నట్ట పని చేయనట్ట? పని చేస్తుంటే బట్టే కదా, ఎనాలిసిస్ అదే కదా. మరి ఆధారం మనం చెప్తున్నామంటే గ్రహాలదే ఆధారం, రెండోది ఏం కాదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా. రాహు కేతువులు ఖచ్చితంగా మనిషి జీవితం మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్లనే పిల్లలు మాటనకపోవడము, మరి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, టైం వేస్ట్ చేయడం. మరి యుక్త వయసు వచ్చిన తర్వాత మరి సమయం వేస్ట్ చేయకూడదు కదమ్మా. మగపిల్లలు మరి ప్రధానం. ఆడపిల్ల అంటే 10 లక్షలు ఖర్చు పెట్టేదో 5 చేతులు పెట్టి పెళ్లి చేసేయచ్చు. మగపిల్లాడు మరి ప్రయోజకుడు కాకపోతే మరి జీవితకాలం తల్లిదండ్రులు ఏడవాలి, వాళ్ళని చూడలేక మనం నిత్యకృత్యం నరకమే అది, అవునా? తల్లిదండ్రులకి. కాబట్టి అందరూ మంచివాళ్ళే, నేను పిల్లలు ఎప్పుడు చెడ్డవాళ్ళని ఎప్పుడు చెప్పను. కానీ దోషాలు మనుషులను అట్లా చేయిస్తూ ఉంటాయి. ఆ రాహు అట్లా దోషప్రదంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లా మనిషిని మారుస్తూ ఉంటాయి పిల్లల్ని. కాబట్టి ఎప్పుడే పెద్దవాళ్ళు ఏం చేయాలంటే తెలుసుకున్న తర్వాత దానికి మార్గం చేస్తే అంతే కదా. పిల్లాడు చదివించాలంటే డబ్బులు కడితేనే స్కూల్లో చదువుతాడు, ఇది కూడా అంతే. మరి పెద్దవాళ్ళమైన వాళ్ళ దోషాలు ఏమున్నాయి, మరి ఆ దోషాల వల్ల పిల్లలకి ఏమైనా అవరోధాలుగా మారుతున్నాయా, ఎందుకు పిల్లవాడు ఇట్లా తయారవుతున్నాడు ఆలోచిస్తాం కదా. ఆలోచించి తెలుసుకొని దానికి మార్గం చేస్తే ఖచ్చితంగా మార్గం వస్తుంది. మనిషిని నడిపించేదే నవగ్రహాలు తప్ప రెండోది కాదు. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా, మరి సత్ప్రవర్తన రావాలన్నా, మంచి సద్బుద్ధులు రావాలన్నా,
మరి పిల్లలు ఖరాబు కావాలంటే కూడా ఈ యొక్క నవగ్రహాలు తప్ప రెండోది కాదు. మరి వాళ్ళ యొక్క స్థానాలను బట్టి గ్రహస్థితిగతులను బట్టి మనిషి యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది. కాబట్టి జరగబోయే చెప్పేది జ్యోతిష్యం. జ్యోతిష్యాన్ని ఎందుకు వాడుకోవాలి అంటే రేపు ఏం జరుగుతుంది, ఎటువంటి దోషం ఉంది, మన జీవితం ఎట్లా ఉండబోతుంది, మనం ఎటువంటి మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు రాంగ్ రూటు రైట్ వే ఉంటుంది. రాంగ్ రూట్లో వెళ్తే అటు మన చేరుకుని గమ్యస్థానం చేరం కదా. మరి అది మార్చుకోవాలి. అది మార్చుకోవాలంటే పెద్దవాళ్ళు గైడెన్స్ చేయాలి, చెప్పాలి. పిల్లల మాట వినకపోతే చెప్పాలి, లేకపోతే పెద్దవాళ్ళు కూర్చొని చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మార్పులు అనేవి సంభవిస్తాయి, దాంట్లో అనుమానం లేదు. చేయకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది గమనించుకోవాలి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 8/12/2008. టైం చెప్పండి అమ్మా. మార్నింగ్ 8:30 to 8:45 లోపు. 8:30 to 8:45. ఎవరిదమ్మా జాతకం? బాబు పేరు చరణ్. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా, ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఇప్పుడు 10th క్లాస్ గురుగారు. మార్కులు తగ్గినాయా కాస్త కొద్దిగా పర్సంటేజ్? మాట వినడు, చదువుకోమంటే చదువుకోవట్లేదు, మొండిగా చేస్తుంది. ఇంకా చదువుకోమంటే చదువుతలేదు, అది నేను చెప్తే వినడు, ముందు సటాలు చేస్తాడు, చెప్పి మీరు వినడు. నువ్వు బాగా ఎక్కువ తిడుతున్నట్టున్నావు. బాగా గురుగారు బాగా తిడతావా? గట్టిగా అరుస్తుంటావా ఎక్కువ? చదవమంటే చదవను అన్నప్పుడు ఇక అరవాలి కదా గురుగారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇప్పుడు జనరేషన్లో పిల్లలు తిడితేనో కొడితేనో ఊరికే 10 సార్లు అరిస్తే కూడా వాళ్ళు నువ్వు చేయొద్దన్న పనే చేస్తారు. జాతకపరంగా మీ వాడు నెంబర్ 1 ఉంది. ఒక్కసారి చదివితే ఎగ్జామ్ రాస్తాడు, గుర్తుపెట్టుకో. మీ వాడు ఎక్కువ చదవక్కర్లే. రేపు ఎగ్జామ్ అంటే 2 రోజుల ముందు పుస్తకం పట్టుకుంటే మ్యాక్సిమం 80% సాధిస్తాడు, గుర్తుపెట్టుకో. అవును గురుగారు, బుక్ పట్టుకుంటే చదువుతాడు, ఒక 10 నిమిషాల్లో చెప్తాడు, కానీ బుక్ పట్టాడు. నేనే చెప్తున్నాగా, నీ ఉద్దేశం ఏంటంటే నా కొడుకు 24 గంటలు చదవాలి, మా కొడుకు ఐఏఎస్ కావాలి నువ్వు అనుకుంటున్నావునా? అట్లానే ఏం లేదు పంతులు ఉండొచ్చు. నేనే అది పాస్ అయితే చాలు అని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. అది మనం గమనించాల్సిందంటే పిల్లల చదువు ఎట్లా ఉంది, వాడి మెమరీ పవర్ ఎట్లా ఉంది. ఒక్కొక్కటి 10 సార్లు బట్టి పెడితే కానీ మైండ్కి ఎక్కదు. ఒక్కొక్కడికి ఒక్కొక్కసారి చూడంగా చదువుతాడు. అర్థమైందా? మీ కొడుకు కూడా అటువంటి వాడే. ఎగ్జామ్ ముందు ఒక్కరోజు చూస్తే 2వ రోజు మొత్తం ఎగ్జామ్ రాసొస్తాడు. ఏమో ధైర్యపడాల్సిన పని లేదు. కాకపోతే శని ప్రభావం బలంగా ఉంది. ఏలినాడు శని ప్రారంభమైంది. శనికి చేస్తే పర్సంటేజ్ పడిపోకుండా ముందుకెళ్తాడు. చేయకపోతే మరి 100కి 90 వచ్చేవాడు పాస్ మార్కులతో పాస్ అవుతాడు, అంతే తేడా. ఓకేనా? ఒక టెన్షన్ పడబాకు. ఇప్పుడు శనికి చేయించు, ఖచ్చితంగా 2 ఏళ్ళు గట్టిగా అవుతాడు. అట్లా తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆగస్ట్ 18, 2004 అండి. టైం అండి? బుధవారం తెల్లవారుజాము 3 గంటలకండి. ఎవరిదమ్మా జాతకం? 4 గంటలకమ్మా. 3 గంటలకు గురువు. బాబుదా? బాబు పేరు? మోహన్ అప్పల్ గారు అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? చదువు అయిపోయిందండి. చేపలకి సంబంధించి చదివాడు. ఏం చదివాడమ్మా? చేపలకి సంబంధించి, ఫిషరీస్ సంబంధించి చదివాడండి. ఓకే. ఇప్పుడు బిజినెస్ చేద్దామా లేకపోతే ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఏది చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడండి. మీ వాడు ఖచ్చితంగా వ్యాపారమే చేస్తాడు, ఉద్యోగం మాత్రం చెయ్యడు. కానీ ఉద్యోగం కూడా మంచి ఉద్యోగం వస్తుంది. కానీ జాతకపరంగా చాలా తెలివితేటలు ఉంటాయి, మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, వ్యాపారం తెలివితేటలు వస్తుంటాయి. అవునా? అవునండి. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఇంట్రెస్ట్ ఉందండి బాగా. చిన్న వయసులో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎంకరేజ్ చేయండి. జాతకం చాలా బాగుంది, వ్యాపారంలో గట్టిగా సంపాదిస్తాడు. దాంతోపాటు గరుడ పచ్చ ఒకటి పెట్టాలి. దానికన్నా ముందు కాలసర్పదోషం ఉంది. ఈ గ్రహాలు పనిచేయాలంటే కాలసర్పదోషం ఉంటే ఈ గ్రహాలు పనిచేయవు, గుర్తుపెట్టుకో. రాహుకేతువుల మధ్యలో ఎప్పుడైతే గ్రహాలు బంధింపబడ్డాయో, స్ట్రక్ అయిపోయినాయో ఈ యోగాలు పనిచేయవు. కాలసర్పదోషం ఉంటే కాలమే రివర్స్ ఉంటుందని శాస్త్రం. అర్థమైందా? కొడుకు నిలబడాలన్నా, జీవితంలో టైం వేస్ట్ కావద్దంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి చేసిన తర్వాత ప్రయత్నం చేయమని. లైఫ్లో తిరిగి ఉండదు, ఖచ్చితంగా సంపాదిస్తాడు, అనుమానం లేదు. అది చేయకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే. ఓకేనా? అట్లా. ఓకే. సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి వంటి కార్యక్రమం, పితృదోష నివారణ పూజలు, శనేశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా
హోమాలు కావచ్చు, రుద్ర, మృత్యుంజయ, శూలిని దుర్గ, సుదర్శన హోమాలు వంటి క్రతువుల్లో ఎవరు పాల్గొనాలి అనుకున్నా స్క్రీన్ మీద మీకు పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేయించుకోండి. మీరు స్వయంగా పాల్గొనవచ్చు, లేదంటే మీ పేరు మీదే మీరు నమోదు చేయించుకుంటే గనక మీ గోత్రనామాలతో పూజలు అనేవి జరిగిపోతాయి. గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా లేదంటే ఫోన్ ద్వారా కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకం అనేది తెలుసుకోవచ్చండి. కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా అపాయింట్మెంట్ అయితే తీసుకోండి. అలాగే వారంలో ఇద్దరికి ఉచితంగా జాతకాన్ని చెప్పడం జరుగుతుందండి. ఎవరికైతే ఆర్థిక స్తోమత, శక్తి ఉండదో వారికి మాత్రమే పీఠం తరపున ఇచ్చేటువంటి సమయానికల్లా మీరు ఆఫీస్లో ఉండాల్సి ఉంటుంది. సో అటువంటి వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. నెక్స్ట్ కాల్ గురువు. అని అందరూ ఏమనుకుంటున్నారంటే గురువుగారు కాల్లో కూడా ఫ్రీగా మాట్లాడతారు అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు రోజుకు 300 కాల్స్ వస్తే 300 కాల్స్ నేను అందరితో మాట్లాడలేను. ప్రేక్షకులు గమనించాలి. ఇద్దరికి అవకాశం ఎందుకు ఇచ్చామంటే కొంతమంది బీదవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మేము ఆ అపాయింట్మెంట్ డబ్బులు కట్టలేం గురువుగారు అంటున్నారు. సరే, అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వమని నేనే చెప్తున్నా మా టెలికాలర్స్కి. మరి గురువుగారు ఫ్రీగా మాట్లాడుతానని ప్రతి వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఫ్రీగా మాట్లాడి నేను మానవ మాత్రమే కదా, మనిషినే కదా. 300 మందితో ఎక్కడ మాట్లాడతాను? మీకు నిజంగా రావాలి, మాట్లాడాలనుకుంటే ఒక టైం ఇస్తారు, టైం ప్రకారం రావాలి, వస్తే మాట్లాడదా. ఫోన్లో మాత్రం ఫ్రీగా మాత్రం మాట్లాడటం జరగదమ్మా. అదొకటి గమనించాలి ప్రేక్షకులు. అవును, జ్యోతిష్యం కూడా ఉచితంగా చెప్పించుకోకూడదు. శక్తి లేనప్పుడు చెప్పవచ్చు, తీసుకోవచ్చు. కానీ తృణమో పడమో 11 రూపాయలనే వాళ్ళ శాస్త్రం. గురుదక్షిణ ఎందుకు ఇవ్వాలంటే వాక్కు ఫలించాలి అంటే ఊరికే చెప్తే ఫలించదుట. ఎన్ని రకాల యోగాలున్నా 10 రూపాయలు 11 రూపాయలు ఇస్తేనే ఆ ప్రశ్న ఫలిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పింది. కాబట్టి నీకు తోచిన 10, 11, 10 రూపాయలు ఎంతో కొద్ది ఇవ్వాలి. ఇది శాస్త్రం. అట్లా అది గమనించుకోవాలి. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి గురువుగారు ఫ్రీగా చెప్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని కాలర్స్ మాట్లాడుతున్నట్ట. ఫ్రీగా మాట్లాడటం మాత్రం కుదరదు. ఎందుకంటే మాట్లాడాలంటే కనీసం ఒక 50,000 కాల్స్ ఉన్నాయి ఫ్రీగా మాట్లాడాల్సి. ఎంతమంది మాట్లాడతాం చెప్పండి. అట్లా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, చెప్పండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. చిన్నబ్బాయి గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 11/3/2014. ఓకే. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 మధ్యలోనండి. అబ్బాయిదమ్మా? అబ్బాయేనండి. అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. కార్తీక్ అండి. చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగా ఉందండి. మీ ఆయనకి గత 2 ఏళ్ల నుంచి బ్రహ్మాండంగా ఉందిగా. 2022 నుంచి ఏం మార్పులు వచ్చాయి చెప్పండి ఒకసారి. మా ఆయన కాదండి, మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి గురించి అడుగుతున్నా. మీ వారికి 2022 తర్వాత చాలా అద్భుతంగా ఉంది, ఏం మార్పులు వచ్చినా చెప్పండి అంటున్నా. మా ఆయన అసలు ఇది ఎందులో పెట్టా ఎదిగానండి, చెప్పు తీసుకుని కొట్టుకున్నట్టే. ఏంది? మా ఆయనకి ఎందులో పెట్టినా చెయ్యి శనీశ్వరుడు నెత్తి మీద ఉంటారండి. కంగారు పడకు. మీ ఆయన పేరేంటి? మీ ఆయన పేరేంటమ్మా? లక్ష్మీనారాయణ అండి. ఇక్కడి నుంచి బాగుంది. జాతకపరంగా మీ వాడి జాతకం ప్రకారం మీ ఆయన కాలం కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు బాధపడక్కర్లా. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది వాళ్ళ నాన్నగారికి. ఇక్కడ ఈయన జాతకం ప్రకారం నిన్నటిదాకా బాగుండకపోవచ్చు, కానీ ఇక్కడి నుంచి 2041 వరకు ఈయన జాతకం ప్రకారం తండ్రికి కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇది ఒకటి. అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు 5th క్లాస్ అండి. చదువు మీద జాగ్రత్త పెట్టాడు. నేను క్రికెట్ పోతా అంటాడండి. సరే, ఏం కాదు, మంచి టాలెంట్ ఉంటుంది. జన్మలగ్నంలో చంద్రుడు గురుడు ఉన్నాడు, గజకేసర యోగం ఉంది, అర్థమైందా? ఎట్లా అయినా ఖచ్చితంగా నెంబర్ 1 సెటిల్మెంట్ వస్తుంది. జాతకంలో గ్రహాలు చాలా బాగున్నాయి, నువ్వు భయపడాల్సిన పని లేదు, అర్థమైందా? గజకేసర యోగం ఉంది, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు బాగుంటే నువ్వు క్రికెట్ ఆడినా రోడ్ల మీద తిరిగినా పైకి వస్తాడు, గుర్తుపెట్టుకో, అర్థమైందా? యోగాలు బాగుంటే ఆటోమేటిక్గా ఏదో రకంగా మార్గం దొరుకుతుంది, అర్థమైందా? ఖచ్చితంగా పైకి వస్తాడు, అనుమానం లేదు, కంగారు పడాల్సిన పని లేదు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాల్లో నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. దోష పరిహారాలు ఎవరు చేసుకోవాలనుకున్నా తెలుసు కదండి. ఏప్రిల్ 5వ తారీఖున ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. పీఠం నెంబర్స్ని సంప్రదించి గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.